ఏంటి ఇడ్లీ పిండితో దోసలు పోసుకుంటారా? దోసలు వస్తుందా అనేసి డౌట్ పడ్డ వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. వాళ్ళని తప్పు పట్టడం లేదు, దోసలు వస్తుంది అని చూపించడానికి కోసం ఈ వీడియో అన్నమాట. అలాగే ఇంకొన్ని కమెంట్స్ కి రిప్లై ఇస్తూ ఈ వీడియోనైతే చూద్దాము. ముందుగా అయితే ఇడ్లీ పిండి మెషర్మెంట్ చాలా మంది అడుగుతూనే ఉన్నారు. నేను కూడా వీడియో పెట్టేశాను, చాలా సార్లు పెట్టాను. రీసెంట్ గా వారం ముందే పెట్టాను. ఒక్కసారి ప్రొఫైల్ ని విజిట్ చేసి చూడండి, లేకపోతే యూట్యూబ్ లో చూసేట్టుకంటే ఛానల్ ని విజిట్ చేసి చూడండి. ఇక ఇడ్లీల సంగతికి వస్తే ఇడ్లీ పిండి 2 రోజులు ఇడ్లీలు పోసుకుంటాము, అలాగే 3వ రోజు నుంచి దోశలు పోసుకుంటాం అనమాట. ఈ చిన్న ఇడ్లీల తట్ట కావాలని మా ఆయన్ని మారం చేసి మరీ అడిగి తెచ్చుకున్నాను. తీరా చూస్తేనేమో చిన్నపిల్లలు అప్పుడే తినడానికి స్టార్ట్ చేస్తారు చూడు, వాళ్ళకైతే ఇది బాగా యూస్ అవుతుంది. మనం ఎంత తిన్నా తిన్నట్టే అనిపించడం లేదు, ఇక అది ఉడకడానికి టైం పడుతుంది. ఇక ఇడ్లీ దోశ సంగతికి వస్తేనేమో ఇడ్లీ పిండేమో 4 రోజులకి సరిపడా రుబ్బుకుని వచ్చేస్తాము. 2 రోజులు ఇడ్లీలు పోసుకుంటాము, 3వ రోజు నుంచి దోశలు పోసుకుంటాం. ఈ రోజు కూడా అలాగే 2వ రోజు ఇడ్లీ పొద్దున పోసాను, ఇక నైట్ కేమో దోశలు పోసాను. దోశలు చూసారా ఎంత బాగా వచ్చిందని చెప్పేసి. ఇక చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, ఉప్పుడు బియ్యం అంటే చాలా మందికి తెలియడం లేదు. ఉప్పుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్ అండి. బ్రౌన్ రైస్ ని ఉప్పుడు బియ్యం అంటాం అనమాట. ఇక అది యాడ్ చేయడం వల్ల దోశలైనా ఇడ్లీలైనా చాలా బాగా వస్తుంది. ఇక దోశలే కాదండి, పేపర్ దోశలు, ఉత్తప్పం, అలాగే గుంత పునుగులు కూడా ఈ పిండితోనే పోసుకుంటాం.